ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుని మహాకృపను బట్టి మనందరం కలిసి 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుని బిడ్డలారా, మన బ్రతుకులో, మన జీవితంలో, మన కుటుంబాల్లో నెమ్మదిని, సమాధానాన్ని అనుగ్రహించగలిగిన వాడు ఎవరు అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తే అన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఈరోజు మనకి సమాధానం కావాలన్నా, సంతోషం కావాలన్నా దేవుని వాక్యం దగ్గరికి వస్తే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మన అందరి జీవితాల్లో అద్భుతం జరిగిస్తాడు. ఓకే, ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము నుండి 103వ అధ్యాయము 1వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. భక్తుడు చెప్తున్నాడు తన ప్రాణముతో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవాను స్తుతించుము, యెహోవాను కొనియాడుము, యెహోవాను గణపరచుము. దేవుని బిడ్డలారా, యెహోవాను, యేసుక్రీస్తును ఎంతమంది అయితే, ఎన్ని కుటుంబాలైతే గణపరుస్తూ ఉన్నాయో వారిని పరిశుద్ధాత్మ దేవుడు గణపరుస్తాడు, వారిని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చిస్తాడు, వారిని పరిశుద్ధాత్మ దేవుడు కాపాడతాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు వాక్యం అదే అంటుంది, నా ప్రాణమా యెహోవాను స్తుతించు. ఈరోజు చాలామంది జీవితాల్లో నెమ్మది లేకుండా పోతూ ఉందండి. చాలామంది చెప్తూ ఉంటారు కదా, అసలు నా ప్రాణానికి నెమ్మది లేదండి, నా కుటుంబంలో నెమ్మది లేదండి, నా బిడ్డల మధ్యలో నెమ్మది లేదండి అని చాలామంది భయంగా జీవితాన్ని గడిపేటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈరోజు సమస్తానికి ఆధారమైనటువంటి దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ప్రాణానికి నెమ్మదిని ఇవ్వాలి అని నువ్వు ఆశపడితే యెహోవాను సన్నతించడం ప్రారంభించు. ఉదయకాలంలో, మధ్యాహ్న సమయంలో, సాయంకాల సమయంలో యెహోవాను స్తుతించడానికి, యెహోవాను ప్రార్థించడానికి, యేసు ప్రభుని సన్నుతించడానికి నువ్వు ఇష్టపడు. ఖచ్చితంగా నీ కుటుంబంలో సమాధానమును, నెమ్మదిని, సంతోషాన్ని, ప్రశాంతతను పరిశుద్ధాత్మదేవుడు నీకు, నీ కుటుంబానికి దయచేస్తాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈరోజు కుటుంబాల్లో ఎన్ని కలతలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు, భయంకరమైన కొట్లాట్లు, భయంకరమైన ఘర్షణలు, భయంకరమైన పోరాటాలు, విభేదాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు కుటుంబాల్లో ఏర్పడుతూ ఉన్నాయి. దీని అంతటికి కారణం ఏంటంటే ప్రభువుని స్తుతించకపోవటమే, ప్రభు సన్నిధికి వెళ్ళకపోవటమే, ప్రభు నామాన్ని మహిమపరచకపోవటమే, దేవుని వాక్యానుసారంగా జీవించకపోవటమే దీని అంతటికి గల కారణం. కుటుంబంలో చాలామంది నివసిస్తున్నారు కదండి, ఎవ్వరికి తగ్గింపు స్వభావం లేదండి, అందరూ హెచ్చించుకోవటమే, గర్విష్ఠులుగా జీవిస్తున్నారు. చాలామంది చూడండి దుర్మార్గులుగా బ్రతుకుతూ ఉంటారు, చాలామంది చూడండి అహంకారులుగా బ్రతుకుతూ ఉంటారు, చాలామంది చూడండి కోపిష్ఠులుగా బ్రతుకుతూ ఉంటారు. దీని అంతటికీ కారణం ఏంటి అని అంటే యెహోవాను స్తుతించకపోవటమే, ప్రభునామాన్ని మహిమపరచకపోవటమే, ప్రభునామాన్ని గణపరచకపోవటమే మనుషుని యొక్క జీవితంలో తగ్గింపు స్వభావం అనేది ఎంత మాత్రం కనబడట్లేదు. దేవుని వల్ల ప్రభువాక్యం చెప్తుంది కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నీవు ప్రభువుని సన్నుతించు, నీకు, నీ కుటుంబానికి పరిశుద్ధాత్మదేవుడు సమాధానమును, సంతోషమును అనుగ్రహించి ముందుకు నడిపిస్తాడు. ఓకే, మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. తలలో ఉంచండి, ఎక్కడ ఉన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన గణనామానికి స్తోత్రాలు. ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే నీ వాక్య సందేశాన్ని వీక్షిస్తున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్కరి పైకి నీ ఆత్మాభిషేకం దిగివచ్చిన గాక. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో స్వామి స్వస్థతను అనుగ్రహించండి. నరాల బలహీనత నుండి, ఎముకల బలహీనత నుండి, కండరాల బలహీనత నుండి, ఊపిరితిత్తుల బలహీనత నుండి, కిడ్నీల బలహీనత నుండి, గుండె బలహీనత నుండి, మెదడు బలహీనత నుండి, ప్రతి బలహీనతల నుండి ప్రతి ఒక్కరిని విడుదల చేయండి నాయన. యేసు నామములో బిడ్డలకి స్వస్థత కలుగునుగాక, వారి కుటుంబాల్లో నెమ్మది కలుగునుగాక, వారి జీవితాల్లో ప్రశాంతత ఏర్పడునుగాక, అన్ని విషయాల్లో అభివృద్ధి, క్షేమం బిడ్డలందరికీ అనుగ్రహించబడునుగాక.
ఈ ఉదయకాల సమయంలో బిడల యొక్క రాకపోకల్లో మీరుండి ప్రతి ఒక్కరిని బలపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.